హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రెండింగ్ ఫ్యాషన్ జోన్. నిన్న చూపించిన డిజైన్ వచ్చేసి ఈ పట్టుపావడం మీద బ్లౌజ్కి అయితే యూస్ చేశాను ఫ్రెండ్స్. చాలా బాగా వచ్చింది. స్కర్ట్ డీటెయిల్స్కి వస్తే కలర్స్ అయితే ఏం లేవు. బ్లౌజ్ అంతా ప్లెయిన్ వచ్చేసింది. బార్డర్ వచ్చేసి ఇది కొంచెం పెద్ద బార్డరేను, అంటే అంత చిన్నది కాదు అంత పెద్దది కాదు, డబుల్ బార్డర్ అంటారు కదా, అట్లా అయితే వచ్చింది. స్కర్ట్ కలర్ అంతా కూడా ఓన్లీ ఎల్లో అండ్ గోల్డ్ కాంబినేషన్ ఫ్రెండ్స్, ఇంకేం కలర్స్ అయితే లేవు. డిజైన్ అయితే నేను అది వేసాను, చాలా బాగా వచ్చింది. లేట్ చేయకుండా డిజైన్ డీటెయిల్స్ అయితే చూద్దాం ఫ్రెండ్స్. నేను చూపించిన ఫోటో ఉంది కదా, ఆ డిజైన్ అయితే ఇది చాలా బాగా వచ్చింది. నేను బూటీస్ కూడా దాంట్లో అయితే ఇవ్వలేదు. నేను పర్టికులర్గా వేరే డిజైన్లో బూటీస్ అనేది వేశాను. అది ఎలా వేశాను ఏందనేది కూడా మీకు ఒకసారి చూపిస్తాను కుదిరితే. ముందు వర్క్ డీటెయిల్స్కి వస్తే కలర్స్ వచ్చేసి దీంట్లో 3 కలర్స్ ఛాన్స్ ఉన్నట్టుంది. కాకపోతే నేను ఇంకా డ్రెస్లో కలర్స్ లేవు కాబట్టి కనిపించే విధంగా పింక్లోనే కొంచెం అట్లాంటి షేడ్ అయితే తీసుకున్నాను. ఇక్కడంతా మీరు చూసినట్లయితే కట్ వర్క్ డిజైన్ లాగా వచ్చేసి ఇక్కడ కూడా మనకి ఫిల్లింగ్ వచ్చింది. చూసినట్లయితే అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఇట్లాగా ఫిల్లింగ్ లాగా బాక్స్ లాగా అయితే డిజైన్ వచ్చేసింది. ఇదంతా ఇటుపక్క కట్ వర్క్ లాగా షేప్ వచ్చింది, ఇటుపక్క వచ్చింది. కిందకు వచ్చేసరికి కొంచెం డిజైనింగ్ అనేది మార్చారు ఫ్రెండ్స్. చాలా డిఫరెంట్గా, అంటే ఇక్కడ నార్మల్గా ఉన్నాయి కదా, ఇక్కడికి వచ్చేసరికి కొంచెం డిఫరెంట్గా అయితే ఇచ్చారు. డిజైన్ అయితే చాలా బాగుంది, చాలా నీట్గా వచ్చింది. నేను వచ్చేసి పర్టికులర్గా ఇంకో డిజైన్లో బూటీస్ అనేది, ఈ బూటీస్ నాకు కొంచెం నచ్చాయి కాబట్టి ఇవి అయితే వేశాను. ఇది ఏ డిజైన్ బూటీస్ అనేది కూడా మీకు ఒకసారి డీటెయిల్స్ అయితే ఇస్తాను, అంటే ఫోటో యాడ్ చేస్తాను, మీకు క్లారిటీ ఉంటుంది. ఆ డిజైన్లో హ్యాండ్ని తీసుకొని హ్యాండ్ని ఒకటేసారి, అంటే ఈ పెద్ద మిషన్లో మనకి ఎట్లా కావాలంటే అట్లా రాదు. కుదిరినంతరకు దాని వర్షంలోకే వెళ్ళి మనకు కావాల్సిన విధంగా అయితే వేసుకోవాలి. నేను మనకు ఎంత మార్కింగ్ కావాలనేది మార్కింగ్ అనేది ఇచ్చుకొని దాన్ని బట్టి అయితే ఇది వేసుకున్నాను. అంటే ఇది ఈ బూటీస్ వచ్చేసి హ్యాండ్లో ఉన్న బూటీస్, అంటే బ్యాక్ నెక్లో కూడా ఉంటాయి. కాకపోతే మనం ఇది కిడ్స్ బ్లౌజ్ కాబట్టి కొంచెం హెవీగా కావాలి. హెవీ అంటే అట్లా కాదు, మీకు ఎట్లా చెప్పాలంటే బ్యాక్ నెక్లో డీప్ నెక్ అట్లా వస్తుంది. బూటీస్ అనేది మనకి నెక్ పర్పస్కి బాగుంటుంది. ఇది వచ్చేసి చిన్న నెక్, బ్యాక్ నెక్ వర్షన్లో తీసుకుంటే ఇదంతా కూడా మనకి గ్యాప్ వస్తుంది. కాబట్టి అట్లా కాకుండా హ్యాండ్ తీసుకొని ఇదైతే వేశాను. అది ఎట్లా వేసాను అనేది కూడా మీకు సైడ్ ఫోటో పెట్టేస్తాను, మీకు క్లారిటీ ఉంటుంది. ఈ బూటీస్ డిజైన్ కూడా నెంబర్ అనేది మీకు యాడ్ చేస్తాను. నెక్ మాత్రం ఇది ఫ్రెండ్స్ చాలా బాగా వచ్చింది, చాలా నీట్గా కూడా ఉంది, మీకు అర్థమయ్యే ఉంటుంది. దీనికైతే నేను అసలు కుందన్స్ అన్నమాట ఇంకా అంటించలేదు. బూటీస్ కూడా చూసారు కదా, అంత నీట్గా ఒకటే ఆర్డర్లో ఒకటే విధంగా అయితే వచ్చాయో. ఇవి వచ్చేసి ఒక హ్యాండ్ని తీసుకొని కాపీ చేసుకొని 4గా కన్వర్ట్ చేసుకొని అయితే వేశాను. మీకు అవి కూడా కుదిరితే డీటెయిల్స్ అయితే ఇస్తాను. వర్క్ లుక్ అయితే ఇది ఫ్రెండ్స్. మిగతా విషయాలు మిషన్లో మీకు స్టిచెస్ డీటెయిల్స్ అనేది ఇస్తాను ఫ్రెండ్స్. ఈ బ్లౌజ్కి యూస్ చేసిన డిజైన్ అయితే ఇది ఫ్రెండ్స్, నెంబర్ ఇది. మిగతా డీటెయిల్స్ అనేది ఇప్పుడు ఒకసారి మీకు మిషన్లో చూపించి చెప్తాను, అసలు ఏ పార్ట్స్ వచ్చాయి, ఎన్ని స్టిచెస్ ఉన్నాయని. ఇదిగోండి ఫ్రెండ్స్, ఈ డిజైన్లో వచ్చేసి ఈ సర్కిల్ చిన్న బుట్టి, ఇదొక బుట్టి, హ్యాండ్ బార్డరు, ఇంకా అట్లాగా 2 టైప్స్ ఆఫ్ ఇంకో హ్యాండ్స్. బ్యాక్ నెక్స్ అయితే ఈ 2 అయితే వచ్చాయి. ఒకసారి మీకు స్టిచెస్ చూద్దాము. దీనికి వచ్చేసి 19,541, దీనికి వచ్చేసి 21,247. అంటే నాకు తెలిసి నెక్ విడ్త్ అనేది కొంచెం ఎక్కువ ఉంటుంది అనుకుంటున్నాను. నేనైతే ఇదే యూజ్ చేసుకున్నాను, ఇది యూజ్ చేయలేదు కాబట్టి అయితే నాకు ఐడియా లేదు. తర్వాత వీళ్ళకి హ్యాండ్ బార్డర్ అనేది వచ్చేసరికి హ్యాండ్ కూడా బార్డర్స్ అయితే వద్దన్నారు. శారీ అంటే డ్రెస్లో ఉన్న బార్డర్ని యూజ్ చేయమన్నారు. నేను బూటీ కూడా ఇది అయితే యూజ్ చేయలేదు. పర్టికులర్గా ఈ సింగిల్ బూటీ తీసుకున్నట్లయితే మనం ఒక్కొక్కటి మార్కింగ్ అనేది చూసుకుంటూ వేసుకుంటూ ఉండాలి. నేను దానికోసం కానీ ఇంకో డిజైన్లో ఉన్న హ్యాండ్లో ఉన్న బూటీని యూజ్ చేసుకున్నాను. రీజన్ వచ్చేసి అది ఇంకేం లేదు. అది అసలు ఏ డిజైన్ అనేది కూడా మీకు అయితే డీటెయిల్స్ ఇస్తాను. ఈ డిజైన్లో ఉన్న పార్ట్స్ అయితే మీకు ఒకసారి ఈ బార్డర్ హ్యాండ్స్ డీటెయిల్స్ అయితే ఒకసారి ఇస్తాను చూడండి. ఈ బార్డర్ వచ్చేసి 2,775, ఈ బార్డర్కి వచ్చేసరికి 11,339, ఈ బార్డర్కి వచ్చేసరికి 14,032 స్టిచెస్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ డిజైన్లో ఉన్న స్టిచెస్ డీటెయిల్స్ అయితే ఇవి, పార్ట్స్ అయితే ఇవి. మీకు నెక్స్ట్ వచ్చేసి బూటీస్ డిజైన్ అనేది యాడ్ చేస్తాను. ఈ డిజైన్లో ఉన్న బూటీస్ అనేది నేనైతే యూజ్ చేసుకున్నాను. అంటే ఈ హ్యాండ్ని 4 పార్ట్స్గా పెట్టేసుకొని సెట్ చేసుకున్నాను. అదొకసారి మీకైతే చూపిస్తాను. ఫినిషింగ్ మాత్రం చాలా బాగుంది. ఇప్పుడు ఈ డిజైన్ డీటెయిల్స్ చూద్దాం ఫ్రెండ్స్. ఈ డిజైన్లో ఉన్నాయి అయితే ఇవి. పార్ట్స్ అన్నీ బూటీస్ ఇలా ఉన్నాయి కదా. నేను కాకపోతే ఈ హ్యాండ్ ఎల్బో హ్యాండ్ ఉంది కదా,
ఈ హ్యాండ్ అయితే సెలెక్ట్ చేసుకొని అయితే వర్క్ చేశాను. అది ఎలాగా అనేది కూడా మీకు ఒకసారి చూపిస్తాను చూడండి. హ్యాండ్ సెలెక్ట్ చేసుకున్నాను కదా, బ్యాక్ వెళ్ళిపోయి ఇప్పుడు ఈ హ్యాండ్ని మనకు కావాల్సిన విధంగా, ఇది ఒక హ్యాండ్ కదా, ఇప్పుడు 4 హ్యాండ్స్ అనేది 4 హ్యాండ్స్గా అయితే సెట్ చేసుకుంటున్నాను ముందు. ఇదిగోండి ఫ్రెండ్స్, ఒక హ్యాండ్ని 4గా వచ్చాయి చూసినట్లయితే, ఇది ఒక హ్యాండ్, ఇది ఒక హ్యాండ్, ఇది ఒక హ్యాండ్, ఇది ఒక హ్యాండ్, 4 పార్ట్స్గా. అంటే నేనేం చేయలేదు, ఫస్ట్ అయితే ఎక్స్లో 2 వైలో 2గా అయితే కన్వర్ట్ చేసుకున్నాను. జస్ట్ యావరేజ్ గ్యాప్ అనేది ఇట్లాగైతే ఇచ్చుకున్నాను. ఇట్లా ఇచ్చుకున్నాక మనం దీన్ని తీసుకెళ్ళి ఇప్పుడు ఇక్కడ చెక్ చేసుకోవాలి ఫ్రెండ్స్. డిజైన్ అనేది అవుటర్ అయిపోవడం అట్లాంటి ఇష్యూస్ ఉంటాయి కదా, దీన్ని మనం నార్మల్గా సెట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు ఇట్లయితే ఫ్రేమ్ అవుట్లో ఉంది కదా, దాన్ని ఇప్పుడు మనం ఫ్రేమ్లోకి తెచ్చుకోవాలి. ఇట్లా తెచ్చుకున్నప్పటికీ కూడా మనకి పెద్దదిగా ఉంది. అప్పుడు నేనేం చేశానంటే దీన్ని ఇట్లా ఉన్నదాన్ని, ఇది వచ్చేసి పర్సంటేజ్ అనేది తగ్గించుకో, అంటే మన ఇష్టం 95 పెట్టుకోవచ్చు, ఎట్లాగైనా పెట్టుకోవచ్చు, బట్ అనేది చూసుకోవాలి. అంటే ఇది పర్సంటేజ్ తగ్గించేసరికి మళ్ళీ ఇక్కడ గ్యాప్స్ వచ్చాయి చూసారు కదా, బూటీస్కి అట్లా ఉంటే మళ్ళీ ఇష్యూ అవుతుంది. అప్పుడు ఇక్కడ కూడా నేను స్పేస్ అనేది తగ్గించాను చూడండి అట్లాగా. మనం కాకపోతే ఒకసారి మనము నిదానంగా చెక్ చేసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు ఓకేనా, కరెక్ట్గా అదే బుట్టి మీద కుట్టుతుంది కాబట్టి బూటీస్ కుట్టడం మనం దగ్గర, ఈ పార్ట్ వేసేవి మాత్రం మనం దగ్గరుండే వేసుకోవాలి. కాకపోతే నీట్గా ఒకటే ఆర్డర్ చూసారు కదా, ఒకటే ఆర్డర్లో అయితే వస్తుంది. అంటే నేనైతే ఇట్లా సెట్ చేసుకున్నది, ఇది మీకు ఒక్కసారికి అయితే ఇది అర్థం కాదు. ఈ వీడియో కొంచెం ఫాస్ట్ తగ్గించుకొని కానీ నిదానంగా కానీ మీరు చెక్ చేసుకున్నట్లయితే మీకు ఒక క్లారిటీ ఉంటుంది. నేను అందుకని ప్రతి ఒక్క వీడియోలో కూడా మీకు మిషన్లో కూడా నేను ఎట్లా యూస్ చేస్తున్నాను అనేది కూడా మీకు ఒకసారి డీటెయిల్స్ అయితే ఇస్తుంది. అందుకే నేను మీకు అర్థం కావడం కోసం నేను పర్టికులర్గా, ఇది వచ్చేసి పొడుగు బ్లౌజు, దీనికి ఇట్లా యూస్ చేసుకొని ఇప్పుడు ఒకసారి చూసుకోండి మీరు, ఫ్రేమ్లో ఉంటుంది. అప్పుడు మనకి ఇక్కడ డిజైన్ ఇష్యూ అనేది లేదు. ఇప్పుడు ఈ పార్ట్ వచ్చేసరికి నేను నెక్కి కరెక్ట్గా డౌన్లో ఎక్కడ వర్క్ అనేది ఉందో అక్కడ స్టార్ట్ చేశాను. ఇదిగోండి, వర్క్ అనేది ఎక్కడ ఉందో ఆ పార్ట్ అనేది స్టార్ట్ అయిన పాయింట్ అనేది ఈ నెక్కి కింద నుండి స్టార్ట్ చేసుకొని మనం ఇక్కడ లైన్ అనేది వాళ్ళ లెంత్ అనేది చూసుకుంటాం కదా, ఆ లెంత్ కన్నా కూడా ఎక్కువ కొట్టకుండా, అంటే మనం ఈ బూటీస్ వరకు మాత్రం దగ్గరుండి వేసుకోవాలి కాబట్టి దగ్గరుండి వేసుకుంటూ వాళ్ళ లెంత్ కన్నా ఎంత కావాలో అంతవరకే వచ్చేటట్టు చేసుకొని మిగతా అంతా కూడా స్కిప్ చేసుకుంటూ వర్క్ అయితే చేసుకోవాలి. ఇది వచ్చేసి మనకి ఇక్కడ ఇదిగోండి ఈ లైన్ ఉంది కదా, ఈ లైన్ వరకు ఇప్పుడు మీకు ఇక్కడ సెట్టింగ్ ఇచ్చాను కదా, ఇదే వర్క్ ఇట్లా జరిగింది. వీటికి వచ్చేసరికి ఇదంతా సెట్టింగ్ అయింది కదా, మీకు ఒక్కసారి ఇది వర్క్ కూడా చూపిస్తాను చూడండి. మనకి రావడానికి మొత్తం ఇట్లాగా వస్తాయి డిజైను. ఇట్లాగా మొత్తం స్కిప్ చేసుకుంటూ పోవాలి. ఇదంతా స్కిప్ చేసుకొని బూటీస్ కుట్టుకునేటప్పుడు చెక్ చేసుకొని మనకి ఎక్కడ కుడుతుంది ఏంటి, కొంచెం టైం టేకింగే, బట్ మనం సాఫ్ట్వేర్ వర్క్ అర్జెంట్ అన్నా కూడా చేసి ఇవ్వడానికి ఎవరు అందుబాటులో ఉండరు. అలాంటప్పుడైనా కూడా యూజ్ అవుతుంది. చేసి ఇచ్చే వాళ్ళు ఉంటే నో ప్రాబ్లం, డబ్బులు పెట్టేస్తే ఇస్తారు. డబ్బులు పెట్టకుండానే కొంచెం వర్కౌట్ అవ్వాలి, కొంచెం నేను కష్టపడగలను అనుకున్న వాళ్ళు ఈ ప్రాసెస్ అనేది ఫాలో అవ్వండి. ఇది చూడండి, ఇప్పుడు ఇది అనేది కుడుతుంది కదా, మనం ఫస్ట్ అనేది స్టార్టింగ్ అన్నప్పుడు ఈ వర్క్ అనేది స్టార్ట్ చేసుకోకుండా ఇదంతా స్కిప్ చేసుకొని ఇది ఎక్కడికనేది ఈ పాయింట్ కుట్టేటప్పుడు చెక్ చేసుకొని ఆ పాయింట్ అనేది మనం ఒక్కసారి లైన్ గీసుకొని ఆ లైన్ మీద ఇచ్చినట్లయితే మనకి నీట్గా ఇంక ప్రతిదీ కుడుతుంది. ఇక్కడ కూడా వీటికి ఎన్ని ఉన్నాయో ఇక్కడ కూడా అన్నీ వస్తాయి, కాకపోతే ఈ వర్క్ మీద పడి ఉంటుంది. అందువల్ల చెక్ చేసుకోండి, నిదానంగా దగ్గరుండి వేచుకోండి. ఇప్పుడైతే ఈ లెంత్ గ్యాప్స్ రావు. ప్రతి ఒక్కరు కూడా ఇదే మెజర్మెంట్ సెట్ అవుద్దని మళ్ళీ నేను చెప్పట్లేదు. మన మార్కింగ్ని బట్టి మన సెట్టింగ్ని బట్టి అయితే ఇది కొంచెం మార్చుకుంటూ ఉండాలి. ప్రజెంట్ నేను వేసిన వర్క్ అయితే ఈ సెట్టింగ్ అనేది నాకు సెట్ అయింది, నేను అట్లాగైతే వేశాను. ఈ బూటీస్ అనేది అట్లా సెలెక్ట్ చేసుకుని వేసుకున్నాను. ఇదంతా కూడా వర్క్ కంప్లీట్ అయిపోయింది అన్న తర్వాత నేనేం చేశానంటే ఇవ్వండి ఈ 4 వచ్చాయి కదా, 4 వచ్చాయి కదా, అవన్నీ క్లియర్ చేసేసుకున్నాను. ఇవన్నీ క్లియర్ చేసేసుకొని సింగిల్లో పెట్టుకొని, ఇది సింగిల్ సెట్టింగ్, ఈ సెట్టింగ్ పెట్టుకొని ఈ బూటీస్ అనేది వచ్చే దగ్గర
షోల్డర్ నెక్ దగ్గర ఈ అనేది కొంచెం పైకి జరుపుకొని అట్లయితే వేసుకున్నాను. రిస్కీ పనే, బూటీస్ వేయడం అంటేనే మనకి సాఫ్ట్వేర్ లేకుండా వేయడం అంటే రిస్కీ పనే. కానీ వేయాలన్న కోరిక కొద్దీ, అందంగా ఉండాలన్న కోరిక కొద్దీ మనం చేస్తాం కాబట్టి ఈ విధంగా అయితే ప్రాసెస్ చేయాలి. నేనైతే ఇట్లా చేసుకున్నాను. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. కొంచెం అర్థం చేసుకోవడం కష్టమైన వాళ్ళకి కానీ దేనికైనా కూడా ఒక్కసారికే రాదు. నేను కుదిరినంత వరకు మీకు ప్రతి ఒక్క వీడియోలో నేను ఎట్లా యూజ్ చేస్తాననేది కూడా టైం దొరికిందంటే మాత్రం తప్పకుండా మీకైతే డీటెయిల్స్ ఇస్తాను. ఇది మాత్రం ఇది కొంచెం స్లో వర్షన్లో అట్లా పెట్టుకొని చూసుకోండి. నిదానంగా లేదా పాస్ కొట్టుకుంటే చూసుకోండి, చెక్ చేసుకోండి, మీకు అర్థమవుతుంది. నేనంటే ఇప్పుడు ఇట్లా కావాలి కాబట్టి వేసుకున్నాను. మీరు ఏదైనా శాంపుల్ ట్రై చేసుకొని సింగిల్ బూటీతో ఇక్కడ సెట్టింగ్ అనేది మార్చుకొని సెట్టింగ్ చేసుకొని చెక్ చేసుకొని ఈరోజు వీడియో వచ్చేసి ఈ డిజైన్కి సంబంధించింది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇంకో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. రేపు రాబోయే డిజైన్ కూడా మీకు ఇప్పుడు డీటెయిల్స్ అయితే ఇస్తాను ఫ్రెండ్స్. రేపటి వీడియోలో రాబోతున్న డిజైన్స్ ఫ్రెండ్స్, ఇలాంటి మరెన్నో డిజైన్స్ మిస్ అవ్వకుండా మీరు చూడాలంటే మాత్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకొని నోటిఫికేషన్ వస్తుంది. వీడియోస్ అనేది మిస్ అవ్వరు. ప్రతిరోజు మార్నింగ్ 11:30కి మన ఛానల్లో అనేది వీడియో అయితే అప్లోడ్ అయి ఉంటుంది, చెక్ చేయండి. కొత్త డిజైన్స్ తెలుసుకోవాలంటే మాత్రం ఛానల్ని ఫాలో అవ్వండి. మీకు కనుక ఈ వీడియోస్ నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. లేదు ఎవరికైనా షేర్ చేయడానికి మనకి మీ స్టేటస్లో పెట్టుకున్నా కూడా మీకు తెలిసిన నలుగురు అనేది చెక్ చేస్తారు ఫ్రెండ్స్. ఇలాంటి డిజైన్స్ మీరు చేయించుకోవాల్సి ఉంటే కాంటాక్ట్ చేయాల్సిన నెంబర్ అయితే ఇది. కొరియర్ సర్వీస్ కూడా ఉంది. బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.